ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ధర్మపురి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పరిశీలించారు. ఇప్పటి వరకు 14,039 మెట్రిక్ టన్నుల వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేసిందని, చివరి గింజ వరకు కొనుగోలు జరుగుతుందని, రైతుల ఆందోళన చెందవద్దని మంత్రి తెలిపారు. ధాన్యం కొనుగోలుపై బీజేపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎఫ్సీఐ కొనుగోలు ఎందుకు చేయటం లేదో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. ఇక వడ్లు కొనే బాధ్యత కేంద్రానికి లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధిక దిగుబడి వచ్చిందని, కేంద్రం వడ్లు కొనకపోయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రతి రైతు దగ్గర వడ్లను కొనుగోలు చేస్తుందని మంత్రి అడ్లూరి తెలిపారు. మొత్తం అధికారులు మొత్తం జిల్లా కలెక్టర్ గారు, జిల్లాకు సంబంధించిన జిల్లా యంత్రాంగాన్ని, రెవెన్యూ యంత్రాంగాన్ని, అగ్రికల్చర్ అధికారులు మొత్తం సమన్వయం చేసి అధికారులకు బాధ్యతలపై చెప్పి ఏ రైతు ఇబ్బంది పడకుండా ఈ రోజు సుమారు 14,039 మెట్రిక్ టన్నుల వడ్ల అకౌంట్లో డబ్బులు జమ చేసినామంటే ఇది ప్రజాపాలన, ఇది రైతు ప్రభుత్వం. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ రోజు జిల్లా మంత్రి గారిని మనవి చేస్తున్న రైతులు ఇంకా మిగిలిన రైతుల వడ్ల కొనుగోలు చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తాము. ఏ రైతు కూడా ఇబ్బంది పడద్దు, ఆందోళన పడద్దు. సెంటర్ ఇన్ఛార్జీలు కూడా చెప్తున్నాం, మీరు వడ్లు ఏ రైతు అయితే నెట్టి కొట్టి లారీ లోడ్ చేసినాక ఆ సెంటర్ ఇన్ఛార్జే బాధ్యత, తర్వాత తహసీల్దార్ గారి బాధ్యత, తర్వాత సివిల్ సప్లై అధికారి బాధ్యత, తర్వాత కలెక్టర్ గారి బాధ్యత. తప్ప ఏ ఒక్క మిల్లర్ దగ్గరికి రైతుని గిట్ట ఏ సెంటర్ ఇన్ఛార్జ్ గిట్ట పంపిస్తే ఆ సెంటర్ ఇన్ఛార్జ్ పై చర్య ఉంటుంది ప్రభుత్వ చట్టపరంగా. ఇమీడియట్ గా ఆయన మీద ఆ చట్ట ఎవరైతే సెంటర్ ఇన్ఛార్జ్ ఆయన మీద చర్య ఉంటుంది. లేదా ఎంఆర్ఓ గానీ అధికారి గిట్ట పోయి మిల్లర్ దగ్గర పోయి మాట్లాడుకోమని గిట్ట చెప్తే ఆ అధికారి మీద కూడా చర్య ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఈరోజు రైతులందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున దిగుబడి వచ్చింది. మరి కేంద్ర ప్రభుత్వం కొనాల్సిన ఎఫ్సీఐ గోడౌన్స్ కొనట్లేదు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారం ఉన్నా కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ కొనుగోలు చేస్తున్న విషయాన్ని కూడా రైతన్నలందరూ కూడా చేతులు జోడించి మనవి చేస్తున్నా. మీరు ఎవరు కూడా ఆందోళన పడద్దు. రైతు ప్రభుత్వం ఇది, మీకు అన్ని విధాలా మీకు అండగా ఉండే విధంగా రైతు వడ్లకు కొనుగోలు చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మన యొక్క వరి ధాన్యాన్ని ఇప్పుడు జగిత్యాల జిల్లా నుంచి నేను మంత్రిగా ప్రాతినిధ్యం చేస్తున్నా. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ ఏ జిల్లా కానీ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఎప్పుడు వస్తారో టైం డేట్ చెప్పమనండి, పోదాం.